నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. దోచల గడ్డమా, రైతుల దోచల గడ్డమా. జై తెలంగాణ. కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి సంవత్సరం పోయినా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా వల్ల లగిచర్ల కానివ్వండి, హైదరాబాద్ నడిపోతులో ఏళ్ల తరబడి వాళ్ళ కష్టార్జితను ఉన్నటువంటి ఇళ్లను పూర్తి హైదరాబాద్ తీసివేయడం కానివ్వండి, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ లాఠీచార్జీలు చేస్తూ కేసులు పెడుతూ వల్ల లగిచర్ల లాంటి ఒక సామాన్య గిరిజన కుటుంబాలను అరెస్ట్ చేసి వాళ్ళ జైళ్ళలో పెట్టి బెయిల్ వేసి తీసుకొచ్చేటువంటి అమార్గమైనటువంటి పరిపాలనని దాన్ని వాళ్ళు ప్రశ్నించే వాళ్ళను వాళ్ళ జైలు పంపించేటువంటి పద్ధతి ఏదైతుందో దాన్ని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అక్కడికి రాజ్యాంగ గారి ఆదేశాల మేరకు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చినప్పటి నుండి, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడంగల్లో రైతుల నుండి భూమి ఒకసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని ఇప్పుడు అబద్ధం చెప్పుకుంటూ రైతుల దగ్గర నుండి భూమి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో ప్రజల నుండి ఏ భూమి తీసుకున్నా కూడా ప్రాజెక్టు కట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలను మోసం చేయడానికి, అదానిని మరియు తన అల్లునికి భూమి దారదత్తం చేయడానికి, మరి ప్రజలను మోసం చేయడానికి, రైతులను ఇబ్బంది పెట్టడానికి మరి వారిపై కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళ అన్నదమ్ముల జేబులు నింపడానికి ఈ ప్రభుత్వం పూనుకున్నది. మరి ఈ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పార్టీ ఏదైతుందో, బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో, నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేమందరం కూడా ప్రజల పక్షాన ఉండి మరి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ, హెచ్చరిస్తూ మరి ఇప్పటికైనా కూడా మీ ఆలోచనలు మానుకొని మరి ఆ భూమిని తీసుకోకుండా ఉంటే బాగుంటుందని మేము హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న కాలంలో వారు చేస్తున్నటువంటి అరాచకాలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. రైతులను దోసపెడుతూ, రైతులకు సంఖ్యలు వేస్తూ, రైతే రారాజు అన్న తెలంగాణ ప్రభుత్వానికి విదూరంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల యొక్క చేతులకు బేడీలు వేసి దొంగల లెక్క తీసుకుపోయే ఈ దొంగల ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎక్కడైతే రైతు సుఖంగా ఉంటాడో అక్కడే ఆ రాష్ట్రం పచ్చగా ఉంటుంది. రైతులను కనుక కష్టపెడితే ఆ రాష్ట్రం కూడా బాగుండదు. కాబట్టి కేసీఆర్ గారు రైతుకు మేలు చేసే విధంగా రైతు భరోసా, రైతు బంధు, రైతులను కాపాడుకొచ్చిన కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రైతుల యొక్క నడుము ఇచ్చే పరిస్థితి తెచ్చింది. కాబట్టి తగిన బుద్ధి ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు, ఆ ప్రజలు చేస్తున్నటువంటి చూస్తూ ఉన్నారు. మీకు సరైన టైంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని హెచ్చరిస్తున్నాము. కావున ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సంఖ్యలు వేసిన సంఖ్యలకు మీ కేసులన్నీ ఉపసంహరించుకోవాలని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. కావున మీరు తక్షణమే వారి పైన ఉన్న కేసులు ఎత్తివేసి రైతాంగానికి మంచి మెసేజ్ ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నాము. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి, ఇందిరా గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో మరి రైతుల పక్షాన రైతుల ఘటన గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేసే సందర్భంలో ప్రతిపక్షాన్ని గొంతున ఎక్కడం జరుగుతుంది. అధికార పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే వాళ్ళ కుటుంబాలకు
చాలా దూరం చేస్తూ ఇన్ని రోజులు అన్ని అక్రమ కేసులు పెట్టి రైతులను చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా దీన్ని వాళ్ళ కోసం న్యాయంగా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాన్ని సైతం వాళ్ళు కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి త్వరలోనే వాళ్ళకు ఈ కేసుల నుంచి విముక్తి కలిగి కొందరు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే వీళ్ళు లేని పక్షాన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకా ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీని ఎలాగైతే ఈ రైతులకు వ్యతిరేకంగా చేస్తున్నారో వీటన్నిటిని కూడా చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రైతుల పక్షాన ప్రతి క్షణం అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని రఘుచర్ల గ్రామంలోని రైతులపై కేసులు ఎత్తుకోవాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కుట్రపూరితంగా ఎవరు పోరాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, భయపెట్టడమే ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. పేరుకే ప్రజా పరిపాలన చెప్పడం జరుగుతుంది. అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళు చేసే దౌర్జన్యాలను ఎదుర్కొంటే వారిపై కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి మొత్తం నుంచి సంవత్సర కాలంతో వ్యవహరిస్తుంది. రఘుచర్లలో రైతులపై కేసులు ఎత్తేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రైతులు వాళ్ళు న్యాయబద్ధం కోసం పోరాటం చేస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది, అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది, కేసులు పెట్టడం ఉంది, కోర్టు పోతే రైతులను వేడిలేసి తీసుకుపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వ్యవహారం ప్రజలు గమనిస్తున్నారు. రైతుల ప్రభుత్వం చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులపై చేసే అరాచకం స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రజానీకం కొట్లాడుతుంది. ఇలా మేము మార్పు చేస్తామని చెప్పి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మార్పు చేసి అడుగుతున్నాం? రైతులకు వేడిలు పెడతామని అడుగుతున్నాం. మార్పు అంటే ఏదైనా అడుగుతున్నాం? అక్రమంగా కేసులు పెడతామని అడుగుతున్నాం. అక్రమంగా జైల్లో పెట్టడమైనా ఈ ప్రభుత్వం పరిపాలన చేతగాక ఇష్టం వచ్చిన మీద అడిగే వారి మీద అక్రమంగా కేసులు పెడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతుల పక్షాన కొట్లాడుతుంది, విద్యార్థుల పక్షాన కొట్లాడుతుంది, కార్మికుల పక్షాన కొడుతుంది. ఈ రాష్ట్ర ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఎన్ని కేసులు ఎదుర్కొంటుంది. ఈ ప్రభుత్వం చేసే అరాచకాలను ఎదుర్కొనే సిద్ధంగా ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరితో కాకుండా ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆనాడు హామీలు జరిగింది, నిరసన కార్యక్రమాలు చేస్తే చేసుకోండి చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పిన అడిగితే కేసులు పెట్టే పరిస్థితులు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతునే